తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ స్వాగతించారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ నూతన విధానం చిన్న వ్యాపారులకు, వ్యవసాయదారులకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లాభదాయకంగా ఉంటుందని తెలియజేశారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొన్న ఆగస్టు 15వ తారీఖు జీఎస్టీ సంబంధించిన కొత్త విధానాన్ని ఆయన ప్రకటించారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ దానికి నాంది పలికారు. నిన్న ఆయన వాటి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. ఇవాళ గతంలో ఉండే ఈ కాంపోజిట్ స్లాబ్ సిస్టమ్ నుంచి 2 స్లాబ్ విధానానికి, డ్యూయల్ స్లాబ్ విధానానికి రావటం ఏదైతుందో మనందరం కూడా స్వాగతిస్తాం. 5%, 18% వరకు ఈ యొక్క జీఎస్టీని తీసుకురావటం ఏదైతుందో దీని ద్వారా మొత్తం జీఎస్టీ వసూళ్లు పెరిగే విధంగా, ఒక నెట్ పెరిగే విధంగా ప్రయత్నం జరగడంతో పాటు ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున ఆసరాగా ఉండబోతుంది. ఇవాళ చిన్న వ్యాపారస్తులతో పాటు వ్యవసాయదారులు, అలాగే చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళకి లాభం చేకూరే విధంగా ఒక కొత్త వరవడి ఇవాళ మనకి జీఎస్టీలో తీసుకురాబోతున్నాం. 7 సంవత్సరాలు పూర్తయిన జీఎస్టీ సంబంధించిన అనేక రకాల మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. దాంట్లో భాగంగానే అనేక రకాల సరుకులపై ఇవాళ 18%, 20% ఉన్నవన్నీ కూడా తగ్గించి కేవలం 5% చేసే దిశగా అడుగులు వేయటం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపైన, అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ సంబంధించిన వస్త్రాలపైన, అలాగే చిరుధాన్యాలపైన, తృణ ధాన్యాలపైన కూడా ఆ విధంగా జీఎస్టీ 5% చేయటం కారణంగా ప్రజలకందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి అనేక ఐటమ్స్ పైన, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన ప్రొడక్ట్స్ పైన, ముఖ్యంగా సోలారు, మిగతా వాటిపైన, సోలార్ ప్యానల్స్ వీటిపైన కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది. ముఖ్యంగా వీటితో పాటు శానిటరీ, అలాగే బిల్డింగ్ మెటీరియల్ పైన కూడా కొన్నిటికి ఇవాళ 5% చేయటం వల్ల పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందే విధంగా ఉంటుంది. ధరలు కూడా తప్పనిసరిగా తగ్గుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దీని కారణంగా నష్టపోతామని అభ్యంతరం తెలియజేయని రాష్ట్రాలకి, ఎవరైనా 6 సంవత్సరాల వరకు ఎవరు లాస్ అయిపోయినా కూడా పూర్తి స్థాయిలో కేంద్రం కాంపన్సేషన్ ఇస్తుందని చెప్పి కూడా ప్రకటన చేయటం అందరూ కూడా సర్వత్రా కూడా స్వాగతిస్తున్నారు. ఇవాళ కొత్త వరవడిలో ఇవాళ మనకి పరోక్ష పన్ను విధానం, వస్తు అలాగే సేవా పన్ను విధానం మనకి అమలు కాబోతుంది. తద్వారా మనకి రాబడి 14% పెరుగుతుందనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి ఉంది. ఆ అంచనా ప్రకారం జరుగుతుందని, జీఎస్టీ వల్ల రాష్ట్రాలకి బాగా లాభకారం ఉంది కనుక దాన్ని మరింత ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే దీంట్లో భాగంగానే సిన్ గూడ్స్, అలాగే లగ్జరీ గూడ్స్ పైన 40% సుంకాలు విధించడం కూడా మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా జీఎస్టీలో ఈ 40% స్లాబ్ ఏవైతే గుట్కా ఉందో, సిగరెట్ ఉందో, ఇతర మాదక ద్రవ్యాలు ఏవైనా ఉన్నాయో వాటిపైన 40% విధించడం కారణంగా వాటిని మనం ఆపే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంతోపాటు సూపర్ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే కార్స్ కొంటున్నామో కోట్లాది రూపాయలతో వాళ్ళకి, అలాగే బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన వాళ్ళకి 40% ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ జీఎస్టీ రూపంలో వేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకోవడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆ విధంగా ఈ కొత్త జీఎస్టీ విధానం మన ప్రాంతానికి చాలా ఉపయోగపడుతుంది. అనేక చిన్న వ్యాపారస్తులకి ఆసరాగా ఉంటుంది. అలాగే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కొత్త జీఎస్టీ రెజిమ్ ఉంటుంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు, కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న స్పందన, అనేక వ్యాపారస్తులు, అనేక మంది ట్రేడర్స్ దగ్గర తీసుకున్న సూచనల ఆధారంగా ఇవాళ దీన్ని తీసుకురావడం జరిగింది. రాబో కాలంలో ఎవరికైనా మిగతా అబ్జెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయండి. ఆ విధంగా అందరి సమస్యలు కలిసికట్టుగా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించే విధానాన్ని నిరసిస్తూ నిర్వహిస్తున్న అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడప నగర పార్టీ కార్యాలయంలో ఈ నెల 9వ తేదీ నిర్వహించే అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినప్పటికీ అన్ని వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. గత 3 నెలలుగా రైతులు బస్తా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సర కాలంలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మరి రైతులు
అనేక సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. మరి ఇవాళ గత 3 నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరి గత 3 నెలలుగా రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో మరి మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో మరి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, మరి మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి రైతు సోదరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ర్యాలీగా వెళ్ళి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు సంక్షేమంలో ఉంటే మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి అసలు విషయం బయటపెట్టారని సాబ్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ సోదాల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీల్లో విజయానంద్ రెడ్డికి చెందిన కంపెనీల బోర్డు కనిపించిందని వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ నగరాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, భార్గవరెడ్డిని కాపాడేందుకు సజ్జల కొత్త కథలు అల్లుతున్నారని విమర్శించారు. అకౌంట్లు లేకుండా కంపెనీలు ఎలా నడుపుతున్నారో సమాధానం చెప్పాలని రవినాయుడు డిమాండ్ చేశారు. ఈ దేశంలోనే నాకు తెలిసి బహుశా మరి దీని మీద వెబ్ సిరీస్ కానీ తీస్తే ఈ ఇప్పుడున్న నెట్ఫ్లిక్స్ కావచ్చు ఏదైనా ఓటీటీ ఏదైతే ఉన్నాయో ప్లాట్ఫామ్లో టాప్లో ఇది నిలబడుతుంది, ప్రపంచంలో నిలబడుతుంది. అంత పెద్ద స్కామ్ ఇది. మాటకు ముందు అసలు స్కామే కాదంటాడు, పక్కాగా జరిగిందంటాడు. మరి ఎందుకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించుకునే విధానం పెట్టలేదంటే దాని మీద నోరెత్తారు. క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేశారంటే నోరెత్తరు. ఈ కంపెనీలు ఎందుకు వచ్చాయంటే నోరెత్తరు. నిన్న ఆయనే ఒప్పుకున్నాడు. భీమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ దానికి అకౌంట్ లేదంట, ఏది వాళ్ళ కుమారుడిది. మరి అకౌంట్ లేని బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీని డొల్ల కంపెనీ అనక ఏ కంపెనీ అంటారో సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో నువ్వు చెప్పేవాడు మా ఓట్లు వేరే ఉన్నాయని. మరి ఈ దేశంలో ఇలాంటి కంపెనీలు వేరే ఏమన్నా కొత్త చట్టం ఏమన్నా ఉందా? అకౌంట్లు లేకుండా కంపెనీలు రన్ చేయొచ్చు, క్యాష్ అండ్ క్యారీ చేయొచ్చు, 100 కోట్లు నల్లధనాన్ని మార్చి ఇచ్చని ఏమన్నా ఉందా? మరి అది కూడా నిన్న ఆయన చెప్పుంటే బాగుండేది. మరి ఆ ప్రయత్నం కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు. నా కొడుకున్న కంపెనీకి అకౌంట్ నెంబర్ లేదు, అది అలా రిజిస్ట్రేషన్ చేసి పెట్టాం. దేనికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టారు? ఇప్పుడు చైన్ సిస్టమ్ స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద రైడ్ జరిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటి మీద వాళ్ళ కొడుకు మీద ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మీద రైడ్ చేయడానికి ఆడేమన్నా డాక్యుమెంట్ కోసం పోతే విజయానంద రెడ్డి వచ్చాడు. విజయానంద రెడ్డిని టచ్ చేస్తే మళ్ళీ కట్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఉందో ఆ మోహిత్ రెడ్డి కంపెనీకి సంబంధించి అక్కడ హైదరాబాద్లో రైడ్ చేస్తే ఈ భీమ్ కంపెనీ వచ్చింది. ఈ భీమ్ కంపెనీ ఎవరిదా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా నలిపి వికృత చేష్టలు విశృంఖలంగా ఆడవాళ్ళ పైన, మీడియా పైన, ఒకరని కాదు వీళ్ళని కాదు అందరి మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో విపరీతమైన పోకర్లతో దుమ్మెత్తి పోసిన ఆ సంస్థలను నడిపిన వ్యక్తే ఈ సజ్జల భార్గవరెడ్డి. మరి లింకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. నీ కొడుక్కి
ఈ లిక్కర్ స్కామ్లో స్పష్టంగా ప్రమేయం ఉంది అనడానికి ఇంకేం కావాలి? అసలు మీరంతా ఎవరు? వీళ్ళంతా ఈ కంపెనీలేంటి, ఇన్ని కంపెనీలేంటి? హైదరాబాద్లో వ్యాపారం, ఆఫ్రికాలో వ్యాపారం, దుబాయ్లో వ్యాపారం, లాస్ట్కి అవన్నీ మళ్ళీ ఇవన్నీ ఇంకోటి. నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది తిరుపతిలోనే. చివరికి చూస్తే ఏదైతే భార్గవరెడ్డి ఆయన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, తిరుపతి జిల్లా రేణిగుంటలో రాత్రిపూట తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసిన నిందితుడు తంగముత్తుడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో 2008 నుంచి 2025 వరకు 40కి పైగా దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. ఫింగర్ ప్రింట్ ఆధారంగా పాత కేసులను బట్టబయలు చేసి 35 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, 35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. నిందితుడిని పట్టుకున్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. తంగముత్తు సన్ ఆఫ్ బాలస్వామి, 53 years, తిరుచెందూరు గ్రామం, తూత్కూడ్ డిస్టిక్ట్, తమిళనాడు అనే అతన్ని నిన్న గాజులమణ్యం సిఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి ఒక ఓల్డెస్ట్ కేసులో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 35/21 2021 సంబంధించిన కేసులో 457/380 ఐపీసీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను చాలా కేసుల్లో 2008 నుంచి 2023 వరకు సుమారుగా 100 కేసెస్ పైన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇతన్ని దగ్గర నుంచి మన కేసుకు సంబంధించి 35 గ్రాములు బంగారం, 350 గ్రామ్స్ వెండి రికవర్ చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. ఇతను నేరం చేసినప్పుడు లభించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా చేసుకొని ఇన్ని రోజుల తర్వాత ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసులో కష్టపడి పనిచేసిన రాజమండ్యం సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డ్స్ ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ బ్రాండ్గా మన ఉత్పత్తులు తయారు కావాలన్న సీఎం చంద్రబాబు. యువ పారిశ్రామికవేత్తలకు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చూపాలని పిలుపు. యువతలోని సృజనను షార్ట్ ఫిల్మ్లు వెలికితీస్తున్నాయన్న మంత్రి నిమ్మల. లఘు చిత్రాలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా మెడికల్ కాలేజీని అసంపూర్తిగా వదిలేశారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శలు. లేని లిక్కర్ స్కామ్ ని సిట్ ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుందన్న మనోహర్ రెడ్డి. కేవలం వాగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.